హాయ్ ఎవ్రీవన్. తెలుగులో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి వర్ణోత్పత్తి స్థానాలండి. వర్ణం ఎక్కడి నుంచి ఎలా పుట్టింది అని చెప్పడానికి యూజ్ చేసేవి ఏంటంటే వర్ణోత్పత్తి స్థానాలు. ఫస్ట్ వన్ వచ్చేసరికి కంట్యాలు. కంట్యాలు అంటే కంఠము నుండి పుట్టేవి కంట్యాలు. ఇవెన్నండి 9. ఎన్నండి 9. ఎన్ని ఉన్నాయి? 9. ఇవి ఖ ఖ, గ ఘ ఇని, ఆ ఆ హ విసర్గ. అదే తాళవ్యాలు. తాళవ్యాలు అంటే ఏంటి? దవడల నుండి పుట్టేవి తాళవ్యాలు. ఇవన్నీ ఉన్నాయి 9. ఛ ఛ, జ ఝ, ఇని, ఈ ఈ, య ష. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయండి? దవడల నుండి వస్తున్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటండి? థర్డ్ వన్ మూర్ధన్యాలు. మూర్ధన్యాలు ఎక్కడి నుంచి వస్తాయండి? శిరస్సు నుండి పుట్టినవి మూర్ధన్యాలు. ఇవేనండి 9. ట ఠ, డ ఢ న, రు రు, ర ష. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయండి? శిరస్సు నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? దంతాల నుండి పుట్టినవి దంత్యాలు. ఇవన్నీ 9. త థ, ద ద న, ఉ ఉ, ల స, లు లు, ల స. ఇవి ఇప్పుడు ఎక్కువ యూజ్ చేయట్లేదండి, అప్పట్లో యూజ్ చేసేవారు. నెక్స్ట్ ఓష్ట్యాలు. ఓష్ట్యాలు అంటే పెదవుల నుండి పుట్టి ఉన్నవి ఓష్ట్యాలు. ఇవన్నీ 7. ఫ ఫ, బ బ, వ, ఉ ఊ. ఇవి ఓష్టాలు. ఎక్కడి నుంచి వస్తాయండి? పెదవుల నుండి. మీరు పలుకుతూ ఉంటే మీకు ఒక క్లారిటీ వస్తుందండి వీటిపైన. నెక్స్ట్ అనునాసికములు. అనునాసికములు అంటే ఏంటండి? ముక్కు నుండి పుట్టినవి. ముక్కు నుండి పుట్టినవి ఏంటంటే 5 ఇంతకుముందు నేర్చుకున్నాం కదండి. న్య, ఇని, న, అన, న, మ. ఇవన్నీ ఏంటండి? అనునాసికాలు. నెక్స్ట్ కంఠ్య తాళవ్యాలు అంటే కంఠము నుండి, తాళవ్యం అంటే దవడల నుండి పుట్టినవి ఏంటండి? కంఠ తాళవ్యాలు. ఇవి ఎక్కడి నుంచి వస్తాయండి? ఇవి ఎన్నండి? 3. ఏ ఏ ఐ, ఏ ఏ ఐ. ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2 నెక్స్ట్ పెడతాను. ఓకేనా?